ఈరోజు 'కొత్త లోక' చాప్టర్ 1 'చంద్ర' మూవీ చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ దగ్గరికొస్తే చంద్ర అనే ఒక అమ్మాయి కొత్తగా షిఫ్ట్ అవుతుంది ఒక ప్లేస్‌కి. అక్కడ పక్కింట్లో ముగ్గురు బ్యాచిలర్స్ ఉంటారు. అనుకోకుండా చంద్ర మీద స్పై చేస్తూ ఉంటారు. అలాంటి ఆ ముగ్గురు ఒక సమస్యలో చిక్కుకుంటారు. ఇంతకీ అది ఏంటనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరికొస్తే ప్లస్ వచ్చేసి మెయిన్ లీడ్స్. కళ్యాణి, ప్రియదర్శన్ చాలా బాగా యాక్ట్ చేసింది. తన పర్ఫార్మెన్స్ త్రూ ఔట్ ద మూవీ నిజంగా బాగుంది. ఇక నస్లీన్ అండ్ తన ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. వాళ్ళ వల్ల సినిమాలో ఎక్కువ కామెడీ జనరేట్ అయ్యేది. ఇక సెకండ్ వచ్చేసి యాక్షన్ అండ్ వీఎఫ్ఎక్స్. సినిమాలో యాక్షన్ అండ్ వీఎఫ్ఎక్స్ అయితే నిజంగా బాగున్నాయి. ఎందుకంటే ఒక 60,00,00,000 బడ్జెట్‌తో ఇలా యాక్షన్ అండ్ వీఎఫ్ఎక్స్ ఇస్తారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా థర్డ్ వచ్చేసి కేమియోస్. సినిమాలో కొన్ని కేమియోస్ ఉన్నాయి. నేనైతే అస్సలు స్పాయిల్ చేయను. థియేటర్‌కి వెళ్లి మీరే తెలుసుకోండి. ఇక మైనస్ దగ్గరికొస్తే డ్రాగ్డ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత స్పీడ్ సెకండ్ హాఫ్‌లో తగ్గింది. కొంచెం సాగదీసినట్టు అనిపించింది నాకు. సెకండ్ వచ్చేసి వీక్ విలన్. మూవీలో విలన్ ఎవరో నేను చెప్పక్కర్లేదు మీకు తెలుస్తది. కానీ సరింగా చూపించలేదు అతన్ని. ఇంకొంచెం బాగా చూపిస్తే బాగుండేది అనిపించింది నాకు. ఇక రేటింగ్ దగ్గరికొస్తే మన ఈ సినిమాకి 3/5 స్టార్స్ ఇస్తున్నాం. ఇదొక గుడ్ వాచ్. సరదాగా అలా ఒక సినిమాటిక్ హీరోస్ ఎక్స్‌పీరియన్స్ చేసినట్టు కూడా అనిపిస్తది.